బేబీ 600 గ్రాములు పైనుంటే కడుపులో ఉన్నప్పుడు 600 గ్రాములు 24 వారాలు పైబడి చేయొచ్చు. కానీ ఈ బేబీ మనం చేసే ఉంది. సో అందువల్ల పెద్ద బెలూన్ ఖచ్చితంగా చేయాలి. మన దేశంలో ముఖ్యంగా బేబీస్ లేటుగా వస్తారు ఫీటల్ ఎకోకార్డియోగ్రామ్, అర్లీగా రారు. బ్లాక్ ఉండింది, ఆ వాల్వ్ బ్లాక్ ఓపెన్ చేయాలంటే మనం హోల్ క్రియేట్ చేయాలి హార్ట్లో, లేదంటే హార్ట్ లోపలికి పోయేదానికి కుదరదు. పుట్టిన తర్వాత అయితే రక్తనాళాల ద్వారా పోవచ్చు. క్రియ చాలా చిన్న నీడిల్ ద్వారా చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా ఒక పెద్ద రంధ్రమే క్రియేట్ చేసి ఆ రంధ్రం ద్వారా బెలూన్స్ ఏది కావాలంటే అది తీసుకొని చిన్న రంధ్రానికి క్లోజ్ చేయని అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు బ్లడ్ శాంపుల్ తీస్తాం డైలీ. బ్లడ్ శాంపుల్ తీసేటప్పుడు లేదంటే 4-5 రక్త బొట్లు వచ్చి ఆగిపోతుంది బ్లడ్ శాంపుల్ తీస్తే. అలాగే గుండెలో కూడా చిన్నది, బట్ అది టెక్నాలజీ అంతవరకు. కానీ ఇప్పుడు ఆ బెలూన్స్ అన్ని సరిపోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మోర్ అవేర్నెస్ వచ్చింది. వీళ్ళ మదర్ ఇన్ లా వచ్చి మాకు ప్రొసీజర్ మీరు ఎట్లయినా కంప్లీట్ టర్మ్ బేబీస్తోనే చేశాం. డెలివరీ అయ్యి ప్రొసీజర్ మనము ఆగస్టులోనా సెప్టెంబర్ 1st వీక్లో అట్లా. ఇప్పుడు మన గుండెలో ఈ విధంగా 4 గదులు ఉంటాయి. ఈ ఎడమ జఠరిక అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎడమ జఠరిక నుంచి ఉండే వాల్వ్నే మనము అయోటిక్ వాల్వ్ అంటాం. అక్కడి నుంచి అయోటా, ఈ ఎర్రగా కనిపించేదే అయోటా, దాన్నే ఊర్ధ్వ మహాధమని అంటారు. ఈ అయోటిక్ వాల్వ్ బ్లాక్ అయితే మాత్రము చాలా సీరియస్ ప్రాబ్లం వస్తుంది. అది పుట్టిన తర్వాత కానీ, పెద్దవాళ్ళలో కానీ, పుట్టక ముందు కానీ, ముఖ్యంగా పుట్టక ముందు కానీ ఆ వాల్వ్ కానీ బ్లాక్ అయిపోతే చాలామంది బేబీస్ గర్భంలోనే చనిపోతారు. కొంత బేబీస్ మాత్రం గర్భంలో ఉన్నప్పుడు మనం కనుక్కుంటే ఆ వాల్వ్ని కానీ మనం బెలూన్తో ఓపెన్ చేస్తే వాళ్ళకి నార్మల్ లైఫ్ ఉంటుంది. సో ఈ విధంగా మాకు ఈ సోనుప్రియ అనేవాళ్ళు హిందూపూర్ నుంచి మా హాస్పిటల్కి రావడం జరిగింది. ఆమె అప్పుడు 27 వారాలు, వాళ్ళ బేబీకి వచ్చే అయోటిక్ వాల్వ్ బాగా బ్లాక్ అయిపోయింది. 90% పైన హార్ట్ ఫంక్షన్ కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. సో అటువంటప్పుడు మేము ఏం చేసామంటే ఈ ఫీటల్ బెలూన్ అయోటిక్ వాల్వాటమీ, అంటే పుట్టకముందే మనము వాల్వ్ని ఓపెన్ చేయాలని నిర్ణయించి బేబీకి అనస్థీషియా ఇచ్చి అల్ట్రాసౌండ్ గైడెన్స్లో మామూలుగా అయితే చిన్న నీడిలు వాడేవాళ్ళు ప్రపంచమంతా. కానీ మేము పెద్ద నీడిలు అంటే హార్ట్కి వచ్చి రంధ్రాన్ని క్రియేట్ చేసి ఆ రంధ్రంలో ఈ బెలూన్ పంపించి అయోటిక్ వాల్వ్ని ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఆ రంధ్రం వల్ల హార్ట్ నుంచి రక్తము బయటికి లీక్ అయిపోయి హార్ట్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఆ రంధ్రాన్ని ఒక బటన్ అంటే డివైజ్ పెట్టి క్లోజ్ చేసి ఆ హార్ట్ని నార్మల్గా తీసుకురావడం జరిగింది. ఈ విధమైన ప్రక్రియ ఇంతకుముందు ప్రపంచంలో ఎక్కడా డిస్క్రైబ్ చేయలేదు. ఎందుకంటే ప్రపంచమంతా కలిసి 400 నుంచి 500 వరకు ఈ ప్రొసీజర్లు చేయడం జరిగింది. మేము దగ్గర ఇప్పటి వరకు 20 నుంచి 25 ప్రొసీజర్లు చేశాము. కానీ చేసినప్పుడల్లా చిన్న బెలూన్లు వాడేవాళ్ళమి, చాలా చిన్న నీడిల్స్ వాడేవాళ్ళమి. మనము బ్లడ్ శాంపుల్ తీసే అంత నీడిల్స్. కాకపోతే ఇప్పుడు ఈ కండిషను క్రిటికల్ డిఫరెంట్ కాబట్టి మేము గుండెకే రంధ్రం వేసి
ఆ రంధ్రం ద్వారా బెలూన్ని పంపించి ఓపెన్ చేసి మళ్ళీ ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసిన దానివల్ల ఈరోజు బేబీ నార్మల్ అయిపోయింది. మళ్ళీ ప్రొసీజర్ అవసరం లేకుండా పోయింది. బేబీ ఇప్పుడు 2.5 నెల, మదరు బేబీ ఇద్దరు హ్యాపీగానే ఉంది. గ్రోత్ నార్మల్.